మన దేశం నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై 26% ప్రతీకార సుంకాన్ని అమెరికా విధించింది. వాస్తవానికి భారతదేశానికి అమెరికా ఒక ప్రధాన వాణిజ్య భాగస్వామి. 2024లో భారత సుమారు $81 బిలియన్ ఉత్పత్తులను యుఎస్ కు ఎగుమతి చేస్తోంది. కొత్తగా విధించిన సుంకాలు భారత్ నుంచి అమెరికాకు ఎగుమతయ్యే వస్త్రాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఆభరణాలు, రత్నాలు, ఆక్వా వంటి రంగాలపై ప్రభావం చూపుతాయి. ఇక అదే సమయంలో ఔషధాలు, ఐటీ సేవలు, కొన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మినహాయింపు లభించింది. సాధారణంగా ఒక దేశం నుంచి మరో దేశంలోకి ఉత్పత్తులు ఎగుమతి అవుతూ ఉంటాయి. దిగుమతి చేసుకునే దేశం స్థానిక పరిశ్రమల రక్షణ కోసం దిగుమతి చేసుకునే ఉత్పత్తులపై సుంకాలు విధిస్తుంది. తద్వారా దిగుమతులను నిరుత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తుంది. ఒక్కోసారి ఈ సుంకాలు 100% వరకు ఉంటాయి. ఇప్పుడు యుఎస్ సుంకాల ప్రణాళికలో భాగంగా మొదట అన్ని దేశాల నుంచి వచ్చే వస్తువులపై 10% సుంకం విధించారు. తర్వాత కొన్ని దేశాలకు ప్రత్యేక సుంకాలుంటాయి. ఇక భారత్పై 26% సుంకం విధించారు. ఫార్మా, సెమీ కండక్టర్లు, రాగి, ఎనర్జీ సంబంధిత ఉత్పత్తులు వంటి వాటికి ఈ సుంకం నుంచి మినహాయింపు లభించింది. భారత్, అమెరికా మధ్య దశాబ్దాల కాలంగా వాణిజ్యం జరుగుతోంది. 2024లో భారతదేశం అమెరికాకు భారీగా వస్తువులు ఎక్స్పోర్ట్ చేసింది. భారతదేశం మొత్తం ఎగుమతుల్లో ఇది 17.7%. ఇక అదే సమయంలో అమెరికా నుంచి అతి తక్కువ ఉత్పత్తులు దిగుమతి చేసుకుంటోంది. మన దేశం అమెరికాకు అమ్మేదానికంటే అమెరికా నుంచి కొంటున్న వస్తువుల మొత్తం విలువ చాలా తక్కువ. రొయ్యలు వంటి సముద్ర ఆహారాలు, ఇనుము, ఉక్కు, యంత్రాలు, ఔషధాలు, రత్నాలు, ఆభరణాలు, విద్యుత్ యంత్రాలు, వస్త్రాలు, ఆటోమొబైల్ విడిభాగాలు, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాలు ఎక్కువగా ప్రభావితమవుతాయి. ట్రంప్ టారిఫ్ల నుంచి ఔషధ పరిశ్రమకు మినహాయింపు లభించింది. చైనా, బంగ్లాదేశ్తో పోలిస్తే వస్త్ర పరిశ్రమ విషయంలోనూ మనకు అవకాశం ఉంటుంది. ప్రతీకార సుంకాల్లో వాహన రంగాన్ని పేర్కొనకపోవడం కూడా ఒక అవకాశం. ఇవన్నీ భారతదేశానికి కొత్త అవకాశాలను సృష్టిస్తాయి. ఇక వీటి వలన భారతదేశం అమెరికా నుంచి మరిన్ని చమురు, గ్యాస్, రక్షణ పరికరాలను కొనుగోలు చేయొచ్చు. కొన్ని ఆహార పదార్థాలు, విదేశీ ఎలక్ట్రిక్ వాహనాలపై పన్నులు తగ్గొచ్చు. అమెరికాతో వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోవచ్చు. 2025 చివరి నాటికి ఇది పూర్తి కావచ్చు. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్, థాయిలాండ్ వంటి ఇతర ఆసియా దేశాల కంటే భారతదేశంపై అమెరికా సుంకం తక్కువ. ఆ దేశాలపై అధిక సుంకాలు విధించారు. ఫలితంగా వస్త్రాలు, ఎలక్ట్రానిక్స్, యంత్రాలు వంటి రంగాల్లో భారత్కు ప్రయోజనం చేకూరుస్తుంది. అమెరికన్ కంపెనీలు అధిక సుంకాలు ఉన్న దేశాల నుంచే కాకుండా తక్కువ సుంకం ఉన్న భారత్ నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేయొచ్చు. ఇది మేక్ ఇన్ ఇండియాకు కూడా బలం చేకూరుస్తుంది. ఈ అవకాశాలను అందుకోవడానికి కర్మాగారాలు, నాణ్యత, మౌలిక సదుపాయాలను భారత్ మెరుగుపరుచుకోవాలి.